హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్. మనం కిచెన్లో కొన్ని పనులు అయితే ఉంటాయండి. ముఖ్యంగా వాటిలో అంటే సర్దుకోవడం అనే ప్రాసెస్ కంటిన్యూస్గా మనం సర్దుకుంటూనే ఉంటామండి. కానీ దానికి ఎండింగ్ అనేది లేకుండా ఉంటుంది. అలా మన పనులు సులువుగా చేసుకోండి. సూపర్ యూస్ఫుల్ టిప్ అయితే వచ్చేసానండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే చూడండి. లేడీస్ అందరూ ఏంటంటే రెగ్యులర్గా కిచెన్లో నుంచొని వంట చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు కాళ్ళు స్టక్ అయిపోవడం, నడవలేకపోవడం, అలాగే కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి కదండి. ప్రతిదానికి మనం ట్యాబ్లెట్స్ వేసుకునే బదులు న్యాచురల్గా ఇలాంటివి ట్రై చేస్తూ ఉన్నారని మనకి ఖచ్చితమైన రిలీఫ్ అయితే ఉంటుందండి. దానికోసం నువ్వులను ఒక ఫుల్ గరిట, అలాగే ఆముదం ఒక ఫుల్ గరిట, లవంగాలు ఒక 4-5, కర్పూరం ఒక 4-5 వేసి సిమ్లో మాత్రమే పెట్టేసుకోవాలండి. కాచుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చలండి, మరీ వేడిగా ఉండాల్సిన అవసరం లేదు. ఇలాంటి కాటన్ క్లాత్ అయితే ఉంటుంది, మెడికల్ షాప్లో అవైలబుల్లో ఉంటుంది. మనకి మోకాళ్ళు నొప్పులు కానివ్వండి, లేదు అంటారా గిలకన్న కానివ్వండి, చేతుల దగ్గర కానివ్వండి, ఎక్కడైతే మీకు సివియర్గా పెయిన్ ఉంటుందో ఈ విధంగా 4-5 టైమ్స్ ఈ విధంగా నూనెలో ముంచడం, అలాగే ఇక్కడ పెట్టేసుకోవడం జరుగుతూ ఉంది అనుకోండి, మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుందండి. కొన్నిసార్లు స్టక్ అయ్యి ఈవెన్ నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేస్తూ ఉన్నారనుకో మనకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుందండి. పెద్దవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది, పెద్దవాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి. మోకాళ్ళ పైన కానివ్వండి, గిలికల పైన. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి పెన్సిల్ లిడ్స్ బాక్స్ అనేది పిల్లలు వాడుతూ ఉంటారు కదండి. పెన్సిల్ లిడ్స్ అన్ని అయిపోయిన తర్వాత పిల్లలు వీటిని అనవసరం అని చెప్పి పడేస్తూ ఉంటారు. అయితే మమ్మీస్కి ఇవ్వమని చెప్పండి, ది బెస్ట్ యూజ్ టిప్ కోసం అయితే వాడుతూ ఉంటామండి మనం ప్రతి ఒక్క వస్తువును కూడా. అలాంటిదేనండి ఇది కూడా. దీని లోపల ఏంటి అని అంటే మన సూదులు ఉంటాయి కదండి, సూదులు కనుక వేసేసాము అనుకోండి మనకి ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. అలాంటివి చిన్న చిన్న సూదులు కాబట్టి మనకి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం. దానికోసం కొంతమంది ఏం చేస్తారు, చిన్న బాక్స్ కొంటూ ఉంటారు. బాక్స్ కొనే అవసరం లేకుండా ఈ విధంగా పెన్సిల్ లిడ్ ఉంది అనుకో, దానిలో అయితే సూదులు వేసుకున్నాం అంటే మనకు అవసరమైనప్పుడు ఈజీగా అయితే కనపడతాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ప్లాస్టర్స్ ఉంటాయి కదండి, నానో టేప్స్ కానివ్వండి, మనకి స్టార్టింగ్ పాయింట్ అనేది ఎక్కడో అసలు కనిపించదు. అలాంటప్పుడు మన టైం అంతా వేస్ట్ అవుతుంది. అలా కాకుండా సింపుల్గా మనకి స్టార్టింగ్ పాయింట్ ఈజీగా తెలియాలి అని అనుకుంటే మాత్రం మార్కర్ కానివ్వండి, లేదు అంటే స్కెచ్ కానీ, ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడ ఈ విధంగా ఒక 2-3 టైమ్స్ ఈ విధంగా అన్నామనుకోండి, మనకి స్టార్టింగ్ పాయింట్ అనేది ఈజీగా అయితే ఉంటుంది. లేదు అంటారా చిన్న మనకు టూత్ పిక్ ఉంటుంది, టూత్ పిక్నైనా పెట్టేసుకోవచ్చు, లేదంటే సేఫ్టీ పిన్ మీకు ఏది అవైలబుల్ ఉంటే అదైతే పెట్టేసుకోవచ్చు. స్టార్టింగ్ పాయింట్ అనేది మనకి ఈజీగా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు రీచ్ అవుతుంది వేరే వాళ్ళకి, అండ్ అలాగే నాకు మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి టూత్ పిక్స్ ఉంటాయి కదండి. టూత్ పిక్స్ నార్మల్గా ఉంటే ఓకే కానివ్వండి, కొన్నిసార్లు ఏంటంటే పిల్లలు తీసేటప్పుడు ఒకటి తీస్తామంటే ఈ విధంగా మొత్తం పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా మనకి మొత్తం ఒకటి తీసినా కానివ్వండి మొత్తం పడిపోకుండా ఉండాలి అనుకుంటే ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. వీటన్నిటిని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనకి యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ ఉంటుంది, ఆ రబ్బర్ బ్యాండ్ కనుక పెట్టేసాము అనుకోండి, మనకి అటు ఇటు మూవ్ అవ్వకుండా అంటే ఒకటి తీసినప్పుడు మనకి ఈజీగా ఒకటైతే వస్తుంది. దీనివల్ల ఏంటంటే మనం పడిన ప్రతిసారి కూడా దీన్ని తీసి మళ్ళీ పెట్టాలని చాలా టైం అయితే పడుతుందండి. అలా కాకుండా సింపుల్గా ఒకేసారి ఈ విధంగా పెట్టేస్తే మనకి ఈజీగా అయితే మన పని అయితే అయిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి అల్లం మనకి తొక్క తీయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడు ఎక్కువ అల్లం తొక్క తీయాలి, కొంచెం ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. సింపుల్గా మనకి అల్లం పైన తొక్క ఈజీగా రావాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా చపాతీ ప్యాన్ కానివ్వండి, లేదు కానీ దోశలు వేసుకున్నప్పుడు కొంచెం ప్యాన్ అనేది వేడిగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు అల్లం ఏదైతే మనం తొక్క తీయాలనుకున్న 2 సైడ్స్ కొంచెం కాల్చుకొని వెంటనే కనుక తీసేసాము అనుకోండి స్పూన్ తోటి, చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఎక్కువ టైం అనేది పట్టకుండానే సింపుల్గా మనకి అల్లం పైన తొక్క అనేది వచ్చేస్తుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ తొక్కను కూడా ఏంటి అంటే మనం అనవసరమైన వేస్ట్ పడకుండా టీలో వేసుకున్నామంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది టీ. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి రైస్ బ్యాగ్స్ ప్రతి ఒక్కరిలో ఉంటూనే ఉంటాయి కదండి. వీటిని అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం. అయితే ఈరోజు ది బెస్ట్ యూజ్ టిప్ కోసం అయితే తీసుకొచ్చేసానండి. రైస్ బ్యాగ్స్ని అయితే తీసేసుకున్నాను. మనకంటే ఫ్రిడ్జ్ లోపల దాన్ని పెట్టి, నా ఫ్రిడ్జ్ ఈ విధంగా ఈ సైజ్ కాబట్టి నేను ఈ విధంగా మెజర్ చేసుకున్నాను. మీరు కూడా ఆ ప్లేట్ని తీసుకొని వచ్చారనుకోండి, మనం మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసిన దాని ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్నాను కదండి, ఈ విధంగా కట్ చేసుకుని 2 వస్తాయి కాబట్టి మనకి 2ని ఏంటి అంటే కలిపి ఈ విధంగా పిన్స్ అయితే వేసేసుకుని, మీరు కావాలి అంటే సూది దారం పెట్టి కానివ్వండి, లేదంటే మిషన్ పైన కానీ ఒక కుట్టు అయితే వేసేసుకోవచ్చు అండి. మనకి ఎక్కువ పని లేకుండా తక్కువ పని అయిపోవాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా స్టేప్లర్తో పిన్ చేసుకున్నాం అనుకో, సెక్యూర్ చేసుకున్నాం అనుకోండి,
చాలా త్వరగా మన పని అనేది అయిపోతుంది. అండ్ ఆ తర్వాత ఏంటంటే నైటీ అండి, అది నైటీ కొంచెం చిరిగిపోయినా కానివ్వండి, లేదంటే కలర్ షేడ్ అయినా వాడం కదా, అలాంటి నైటీ క్లాత్ని అయితే తీసేసుకోవాలండి. మనం ఏదైతే రైస్ బ్యాగ్ ఉందో కట్ చేసుకునేది, దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే చుట్టూ కట్ చేసుకోవాలండి. అలా చుట్టూ కట్ చేసుకునే ఎక్స్ట్రా దాన్ని ఈ విధంగా మధ్యలో 2 పీసెస్ వచ్చేలాగైతే కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక పీస్ని వచ్చేసి ఈ విధంగా పైన మీరు చుట్టూ అనేది కొంచెం టైం పెట్టేసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకున్నామని మనకి ఎండింగ్ అనేది చాలా రిజల్ట్ అయితే మంచిగా అయితే ఉంటుంది, చూడడానికి చాలా లుక్ అయితే వస్తుందని. మీకు తక్కువ డిజైన్ ఉన్నది కనుక తీసేసుకున్నారని అనుకోండి, చూడడానికి చాలా నీట్గా డీసెంట్గా అయితే ఉంటుంది. కాబట్టి ఏదైనా నైటీది లేదు అంటారు, ఏదైనా పాత కాటన్ క్లాత్ ఏదైనా కానివ్వండి, కొంచెం డిజైన్ తక్కువ ఉన్నది అయితే తీసేసుకోవాలండి. తర్వాత చుట్టూ కూడా ఈ విధంగా నీట్గా కొంచెం టైం పెట్టుకొని ఫోల్డ్ చేసుకుంటా మనం సెక్యూర్ చేసుకున్నాం అనుకోండి, పిన్స్ అనేది కొట్టేసుకున్నాం అనుకోండి, చాలా బాగా అయితే ఉంటుందండి. నేను ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో. మనకు ఫ్రిడ్జ్ కవర్ అనేది రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే రైస్ బ్యాగ్తో తయారు చేసుకోవచ్చు అండి. పాత నైటీ అలాగే రైస్ బ్యాగ్ ఉంటే చాలండి. మనకి ఫ్రిడ్జ్ కవర్స్ ఉన్న వాళ్ళు ఓకే, కానీ ఎవరికైనా లేదు అనుకోండి, ఈ విధంగా రైస్ బ్యాగ్ నైటీ క్లాత్ ఉంటే తయారు చేసుకొని చూడడానికి చాలా నీట్గా అయితే ఉంటుంది. అండ్ అలానే ఈ సైడ్స్ ఉంటుంది కదండి, ఈ సైడ్స్ దాన్ని కూడా అనవసరం అని చెప్పి పడేయకుండా ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చూద్దామండి. దీన్ని అయితే మీకు ఫ్రిడ్జ్ దాని కవర్ని బట్టి ఈ విధంగా మీరు మెజర్ చేసుకొని కట్ చేసుకున్నారనుకోండి, సైడ్స్ని మనకి ఏంటి అని అంటే బయట కూడా కానివ్వండి, బయటనే మనకి సైడ్స్ అనేవి కవర్స్ రావు కదండి. అలాంటప్పుడు ఈ విధంగా రైస్ బ్యాగ్ని కనుక వేసేసామనుకోండి, సైడ్ కూడా మనకి కవర్ అనేది ఉంటుంది. ఏమన్నా కింద పడినా కానీ దులుపుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చితే కనుక ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకొని ఆల్ అన్ని బటన్ ప్రెస్ చేయండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ది బెస్ట్ సూపర్ యూస్ఫుల్ టిప్ అండి ఇది. కొంచెం అంటే కొంచెం వాటర్ తీసేసుకొని న్యూస్ పేపర్స్ ఉంటాయి కదండి, న్యూస్ పేపర్ని ఈ విధంగా వేసేసి ఒక గంట సేపు పాటు ఈ నీళ్ళల్లో ఏంటి అంటే మెత్తగా అవ్వనివ్వండి. ఒక గంట సేపటి అలా ఉంటే మెత్తగా అయిపోతాయి కదా. ఆ తర్వాత ఫెవికాల్ ఉంటుంది కదండి, మన ఫెవికాల్ని తీసుకొని దాన్ని మొత్తం ఏదైతే మనం మెత్తగా అయిపోయిన పేపర్స్ ఉంటే దానిలో వేసి బాగా కలిపేసేయాలని. మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక చేసుకుంటున్నారు అనుకోండి, మిక్సీ పట్టేసేయండి పేపర్స్ని. ఆ తర్వాత ఈ మనకి ఫెవికాల్ వేసేసి బాగా కలిపేసేసేయండి. మనకి ఎందుకు ఉపయోగిస్తామంటున్నారో, డోర్స్ దగ్గర ఈ విధంగా గ్యాప్ అనేది మనకి కింద మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నైతే గ్యాప్ అయితే ఏర్పడిపోతూ ఉంటుంది. దీన్ని లైట్గా కనుక వదిలేసామని, చిన్న గ్యాప్ అయినా వదిలేసామనుకోండి, ఎక్కువ గ్యాప్ అవుతుంది. దీని ద్వారా ఏంటంటే చెదలు కూడా పట్టే ఛాన్స్ అయితే ఉంటుందని, అలా మీరు లైట్గా వదిలేయకుండా ఈ విధంగా పేపరు అలాగే గ్లూ పెట్టిన దాన్ని కనుక ఎక్కడైతే మనకి గ్యాప్ ఉందో అక్కడ కనుక పెట్టేసాము అనుకోండి, దీని ద్వారా గ్యాప్ ఎక్కువగా ఉంటుంది, చెదలు కూడా పట్టుకునేది. ఎవరైనా సరే ఈ విధంగా డోర్స్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఈ ట్రిక్ని అయితే ట్రై చేయండి. మీకు ఈ డోర్ గ్యాప్స్ అనేవి ఎక్కువ లేకుండా అయితే ఉంటాయి. ఐ హోప్ టిప్ కూడా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇవేనండి ఈరోజు టిప్స్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్ని ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు అయితే మీ అందరూ హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.